For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం. వెల్కమ్ టు మైక్స్ టీవీ. ఆహారం ప్రతి ప్రాణికి ఎంతో అవసరం. రోజు 3 పూటల విధిగా ఆహారం తీసుకోవడం అందరికీ అలవాటు. రోజులో ఏదైనా ఒక పూట ఆహారం తీసుకోకపోతే అది శరీరానికి అంత తొందరగా ఎలాంటి ప్రభావం కనిపించకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇలాంటివి కొనసాగితే మాత్రం శరీరం మీద చాలా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చాలా మంది అల్పాహారం విషయంలో తప్పులు చేస్తుంటారు. వివిధ కారణాల వల్ల అల్పాహారం స్కిప్ చేస్తుంటారు. అసలు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే జరిగేదేంటి? ఆహార నిపుణులు చెబుతున్న విషయాలు ఏంటో తెలుసుకుందాం. చాలా మంది బరువు తగ్గాలనే కారణంతో ఉదయాన్నే అల్పాహారం స్కిప్ చేస్తుంటారు. కానీ అల్పాహారం స్కిప్ చేయడం వల్ల బరువు తగ్గకపోగా బరువు పెరుగుతారు. రాత్రి భోజనం తరువాత సుమారు 8 నుండి 10 గంటలకు పైగా శరీరానికి ఆహారం అందదు. ఈ కారణంగా శరీరానికి ఆహారం అవసరం అవుతుంది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల భోజనం సమయానికి ఆకలి మరింత ఎక్కువగా అవుతుంది. భోజనంలో ఆహారం చాలా ఎక్కువ తింటారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ఇంకా టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి గ్లూకోజ్ అందదు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఆ తరువాత భోజనం అధికంగా తీసుకున్నప్పుడు గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చు తగ్గులకు కారణం అవుతాయి. నిపుణులు చెబుతున్న విషయాల ప్రకారం న్యూరో ట్రాన్స్మిటర్ అయిన సెరోటోనిన్ అల్పాహారం తీసుకున్నప్పుడు విడుదల అవుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. శరీరానికి సెరోటోనిన్ స్థాయి మందగిస్తుంది. సెరోటోనిన్ తక్కువగా ఉండడం వల్ల చిరాకు, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. దీంతో మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఇంకా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు పెరగడానికి కూడా కారణం అవుతుంది. ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. కానీ అల్పాహారం స్కిప్ చేస్తే శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు అందవు. తద్వారా పోషకాల లోపం ఏర్పడుతుంది. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మైక్స్ టీవీ.